Friends, day 14 push-up challenge. Let's go. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి మన వీడియోస్ చెక్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టండి. సో ఈ వీడియోకి కాదండి, ప్రతి వీడియోకి కూడా లైక్స్ అనేవి తక్కువ వస్తున్నాయి, వ్యూస్ బాగానే వస్తున్నాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూడండి, నచ్చినట్టయితే లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇన్కేస్ ఏమైనా మైనసెస్ ఉంటే నేను కరెక్షన్ చేసుకుంటాను. సో ఈరోజు అయితే పిల్లలకి అయితే ఈరోజు స్కూల్ పంపించలేదు. యాక్చువల్గా ఒక చిన్న ఫంక్షన్ ఉండేది. సో దానికైతే వెళ్దాం అనుకొని పిల్లల్ని అయితే పంపించలేదు. కానీ మరి వెళ్ళడం అయితే అవ్వట్లేదు అనమాట, చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. సో అందుకు వెళ్ళట్లేదు. అదేవిధంగా నేను ఇంకా డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు వచ్చానమాట. టైం అయితే ఇప్పుడు 1 అవుతుంది, మధ్యాహ్నం 1 అవుతుంది. సో లక్ష్మి కూడా ఇక్కడే డ్యూటీకి అయితే వెళ్ళింది. సో మనమైతే ఇంకా ఇప్పుడు ఇంట్లో ఏం వండలేదన్నమాట. యాక్చువల్గా ఫంక్షన్కి వెళ్తానని. సో ఇప్పుడు తోటకూర పప్పు అయితే వండుదాం, దానికి కాంబినేషన్ ఇంకేదైనా చేద్దాం. అలాగే ఇప్పుడైతే మనకి మా శివ అయితే పార్సిల్ తెచ్చాడు. ఏంటది, జీతాలు పడిన తర్వాత ఏదో బుక్ చేస్తాం కదా ఆన్లైన్లో. సో మా శివ అనమాట. శివ హాయ్ చెప్ప. సో శివ వచ్చేసరికి ఈ కార్ట్లో వర్క్ చేస్తున్నాడు. సో శివ అయితే మనకి నేను అసలు కాల్ చేయక్కర్లేదు, రెగ్యులర్ కస్టమర్ కాబట్టి తెచ్చేస్తుంటాడు. లేదంటే ఇంట్లో లేకపోతే ఇంకా ఆఫీస్కి తీస్తాడు. ఇంకా సమ్మర్ కదా, ఇంకా శివ అయితే చాలా కష్టపడతాడండి. శివ అనే కాదు, సో ఈ విధంగా డెలివరీ చేసే వాళ్ళందరూ కూడా సమ్మర్లో చాలా కష్టపడతారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మంచిగా ట్రీట్ చేయండి. ఇన్ కేస్ వచ్చినప్పుడు వాటర్ కానీ ఇంకేదైనా ఇస్తే చాలా మంచిది. శివ నీళ్ళు తాగుతావా? ఉందా? తెచ్చావా? ఓ ఇంకే కూలింగ్ వాటర్లా ఉంది. సరే అయితే ఇంక పార్సిల్ తీసుకున్నాం. మింత్రా నుంచి బుక్ చేశాను, ఏటొచ్చిందో తెలియదు. టీషర్టా 1478 రూపాయలు ఉంది. సరే అయితే ఫోన్పే చేస్తాను శివ. అయితే పెట్టానండి. సో ఆఫీస్లో అయితే మా స్టాఫ్ ఇద్దరు ఉన్నారు కదా, సో శంకర్ బాబా సంవత్సరం గారు, వాళ్ళు కూడా ఈరోజు క్యారెట్ తెచ్చుకోలేదు, ఫంక్షన్కి వెళ్తామని చెప్పి. సో వాళ్ళకి కూడా కలిపేసి పెట్టాను రైస్. ఇంకా తోటకూర పప్పు అయితే వండుతామని ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి మరి. సరే పదండి వండేద్దాం తోటకూర పప్పు. ఎండాకాలం కదా, ఆకుకూరలు కొద్దిగా డెలికేట్గా ఉంటాయి. సో కొద్దిగా మంచిగా చూసుకొని తీసుకొని మంచిగా హెల్దీగా పప్పు చేసేద్దాం పదండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇదేంటి తోటకూర పప్పు వండుతాను అనుకున్నాను కదా. సో పప్పు వండేసాను, అన్నం కూడా వండేసాను. కానీ ఇక్కడ మా పక్క వీధిలో అంటే గేట్ దాటిన తర్వాత బంగారం అమ్మవారి గుడి అయితే ఓపెనింగ్ చేస్తున్నారు.
సో ఇక్కడికైతే వచ్చామండి. అమ్మవారి ప్రసాదం ఈరోజు తినాలని రాసి పెట్టింది. అందుకు ఇంకా లక్ష్మి, నేను, పిల్లలు అందరం వచ్చాము. భోంచేసి ఇంక లక్ష్మి కూడా డ్యూటీకి వెళ్ళిపోద్ది, నేను కూడా డ్యూటీకి వెళ్ళిపోతాను అనమాట. సో మాకు సడన్గా గుర్తొచ్చింది ఇంట్లో వంట వండిన తర్వాత. సో ఇంకా భోంచేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంక వెళ్ళిపోదాం. సో జై భవాని, జై దుర్గా భవాని. పద పూరి పద. పూరి పద. మధ్య భాగమునందు వాళ్ళకి కాలరాకుండా కొప్పులను చక్కగా తొట్టి బంగారు చదువుకోవాలి ప్రేరు తీరాడగా రాగిని చంద్రవంతంతో మేము కొత్తగా కూర తాంబూలములు వేయితో గుమ్మంతుని రూపంతో తాండవం పడుతూ పోయి యాయువుని కనపట్టినను కొంత దూరములను మీరు హారముస్యము సింహాసనాశిని ఉండా పూజారిని సన్నిధానము శుభ్రముగా నరికి శృంగారములు తెచ్చి ఆ మానవుడు స్నానము జ్ఞానము నియమము పాలగా చేసి మీద పట్టు వస్త్రాలను కట్టి భక్తిని మరే కొంచెం పల్లెములను పువ్వులు గంగత్తులు కుండపు పనులను దేపతి పాదులను ద్రౌపది పాదులను పూజించి శ్రోత్రైతిని సమర్పించి ఏ చంద్రయమ్మ రూపాయి బొమ్మ జగన్మోహిని ఓ బంగారమ్మ తల్లి జగన్మోహిని హీరులే హీరులే బీతులే. ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు వచ్చేసరికి 7:30 అయిందనమాట. సో ఈరోజు కొద్దిగా బేగ వచ్చాను ఆఫీస్ నుంచి. సో రోజు 9-10 అయిపోయింది, ఈరోజు బేగ వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మధ్యాహ్నం అన్నం అయితే ఎక్కువ పెట్టాను కదా, సో ఆ అన్నం ఇంకా తోటకూర పప్పు వేడివేడిగా ఉంది. సో పిల్లలకైతే భోజనం పెట్టేసి మనం కూడా తినేసి ఈరోజు లాగ్ అయితే ముగిద్దాం. సో రేపు మంచి లాగ్తో కలుద్దాం. పదండి వాళ్ళు ప్రశాంత్కి ధనుష్కి అన్నం పెట్టేద్దాం. పదండి ఫ్రెండ్స్. పూరిగాడికి తోటకూర పప్పుతో నంచుకోవడానికి అప్పడాలు కావాలంట. అప్పడాలు తింటాం పూరి వేద్దాం. ఇవే నువ్వుల అప్పడాలు. లక్ష్మి పప్పులో ఉప్పు వేయలేదు, నేను వేసాను అనుకుంది. అంటే కుక్కర్లో పెట్టినప్పుడు నేను పెట్టాను మధ్యాహ్నం. అయితే చూస్తే తిని చూస్తే ఉప్పు లేదు, మళ్ళీ ఉప్పు వేసాం. ఇప్పుడు పెడదాం పదండి.